ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభములు పలుకుతూ మరలా ఈ దినాన్న క్రొత్త అంశంతో మేము చక్కని ధ్యానాలతో ఆరంభిస్తున్నానండి. ఈ బంగారు పరిగ అనుభవంలో చక్కని జీవిత సత్యాలు ఉన్నాయి. ఉన్నదాంతో సంతోషపడేవారు కొందరుంటారు. లేని వాటి కోసం ఆరాటపడుతూ బాధపడేవారు ఉన్న సంతోషాన్ని కోల్పోయేవారు ఉంటారు. కానీ దేవునిలో మనం ఆనందించడం చాలా అవసరం. ప్రభు మనకెంతో చక్కని జీవితాన్ని ఇచ్చాడు. మరి మన ఆలోచనలు ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం విజయం కాంక్షించబడే ప్రథమ లక్ష్యమే కదా. మనం కష్టపడి సంపాదించిన దాన్ని తొందరగా వదులుకోలేము. మనిషి అయినా సరే, డబ్బైనా సరే. జీవితం అంట అనేక సంఘటనల గొలుసు లింకులు ఉంటాయి కదా. జీవించడం అది అనేక అనుభవాల గొలుసే కదా. అది ఎంతో చక్కని మాట. మరి నోటి నుండి జారిపోయిన మాట, చేజారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రావు. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే కష్టపడి ప్రయత్నించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. బ్రతకటం వేరు, జీవించటం వేరు. బ్రతకటంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించటంలో సంతృప్తి, సానుభూతి ఉంటుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి ఎంతో లాభదాయకమని పదే పదే మనకి మరి తిమోతిలో చెప్తూనే ఉంటాడు. ప్రతి అవకాశాన్ని నిరాశవాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలో ఆశావాది అవకాశం చూస్తాడు. మరి కొందరు మన జీవితంలో దీవెనలాగా వస్తారు, మరికొందరు పాఠాలు నేర్పించడానికే వస్తారు. కానీ దైవ భక్తులు వారి యొక్క సందేశాలు మనకు దీవెనలాగా ఉంటాయి కదా. జీవితం పరిపూర్ణం అవ్వాలంటే అందరినీ సమానంగా స్వీకరించాలి. గమ్యాన్ని చేరాలంటే రెండు మార్గాలట. ఒకటి స్వశక్తి, ఒకటి పట్టుదల. మరి అది సమస్త తప్పిదాలకు కారణం మన మనసే. మా మనసును పవిత్రమైన ఆలోచనలతో ఉంచుకుంటే అది సరిగ్గా సన్మార్గంలో మంచి వ్యక్తులు కాగలం. మరి జీవితంలో కోట్లు సంపాదించుకున్నప్పుడు కలిగిన ఆనందం ఒక మంచి మిత్రుడి వల్ల కలిగినప్పుడు కలుగుతుందని అన్నారు. కానీ ఆ మంచి మిత్రుడు నేనే మీకు మంచి స్నేహితుడిగా మీకోసం ప్రాణం పెడతా అని క్రీస్తు తెలిపాడు కదా. ఆయన మంచి స్నేహితుడిగా పెట్టుకుని ఆయన మీద ఆనుకుంటే మరి పూర్ణ శాంతితో నింపుతాడని నమ్ముకుందాం. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆత్మవిశ్వాసమే ప్రథమ సోపానం. మన మైండ్ని మనం స్థిరమైన పద్ధతిలో ఉంచుకోవాలంటే దేవుని యొక్క భయభక్తులు మన జ్ఞానావగాహానికి మూలం కదా. మరి ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు, సంతోషానికి మించిన సంపద లేదు, సేవకు మించిన స్వర్గం లేదట. పుస్తకాలు లేని గది ఆత్మ లేని దేహం వంటిదట. పుస్తకాలు అనేవి మరి దైవ భక్తుల యొక్క జీవిత చరిత్రలు, ముఖ్యంగా మరి 66 పుస్తకాల బైబిల్ మన సన్నిహితంగా మనం ఎప్పుడు ఉంచుకోవడం చాలా ఆత్మీయమైన పరిణతికు మనకు అది ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి. ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాల్లో పరిశుద్ధాత్మ మరి పరిచర్య కనిపిస్తుంది కదా. మరి పరిశుద్ధాత్మలోనే ఫలాలు కనిపిస్తాయి. మరి గల్తీలో 5:22 ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా. మరి ఫస్ట్గా ప్రేమ, సంతోషము, సమాధానం ఒక సెట్. అది ఫస్ట్ సెట్. అది దైవికంగా ఉండే ఫలాలు. రెండవది దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము. అది మానవ రీత్యా ఉండేటువంటి మరి ఆత్మఫలము. మూడవ సెట్లోనేమో విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 3 కేటగిరీలో చెప్పారు ఒక భక్తుడు. ఆత్మీయ ఫలాలు, మరి ఫలాలు అని లేదు, ఫలము. అది పరిశుద్ధాత్మ నింపబడితే ఆ ఫలం కనిపిస్తుంది. వరాలు కొందరికి ఉంటాయి, ఫలాలు అందరికీ ఉంటాయి. అది ప్రాధాన్యత మనం వరాలకు కాదు, మన ఫలాలకు ఇవ్వాలని మనం ఆలోచించుకోవాలి. పరిశుద్ధాత్మ పిలుపు ఫలాలు పొందాలి. మన పరిశుద్ధాత్మ ఫలం నిండుగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉంటే అది మంచి గుణంగా మన మధ్య ఉంటుంది. అన్యుల ఎదుట మన గుణగణాలు మంచివిగా ఉండి సాక్షి చెప్పగలగాలి. పరిశుద్ధాత్మ ఫలాలు కనిపించాలి ఇతరుల ముందు. ప్రతి చోట నీ సాక్షిగా ఉండినట్లు ఆత్మతో నింపు అన్నట్టుగా ఆత్మ ఫలాలతో నింపబడాలి. మరి ఎవరు క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారిలోనే ఆత్మఫలాలు కనిపిస్తాయి, రుజువులు కనిపిస్తాయి. మరి ఈ ఫలాల్లో మోసం ఉండదు. వరాల్లో మోసం ఉండొచ్చేమో కానీ ఈ వరం ఉందా ఆ వరం ఉందని భ్రమపెట్టే అనుభవాలు ఉంటున్నాయి. అయితే ఇక్కడ దీన్ని గాడ్ వర్డ్ ఆస్పెక్ట్లో మరి దైవికమైన కోణంలో ప్రేమ, సంతోషం, సమాధానం ఉంటే, మ్యాన్ వర్డ్ మానవ దృక్పథంలో దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం ఉంటుందట. మూడవది మరి స్వయంగా మనకి స్వీయ కోణంలో విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 3 ఫలాలు, మూడు కేటగిరీస్. ఫస్ట్ 3 మరి దైవికమైనవి,
సెకండ్ మూడు మానవ మనుగడలో మన ఇతరులతో మనం మెలిగే అనుభవం. మూడవది విశ్వాసము, సాత్వికం, అష్ట నిగ్రహం మాత్రం మన స్వయంగా మనకు అలవర్చుకోవాల్సినటువంటి లక్షణాలు, ఆ ఫలాలు. అయితే ఈ మొదటిది చివరిగా మన సొంతంగా స్వీయంగా కోణంలో మనకున్న విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం గురించి ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా ఆలోచిద్దాం. ఫస్ట్ది విశ్వాసం. విశ్వాసంలో చాలా శక్తి ఉందండి. విశ్వాసరహితమైన ప్రార్థన ఎంతో శక్తి కలదు కదా. మార్కు 11:22లో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా కొండను చూసి ఈ సముద్రంలో పడవేయమంటే అది సందేహించక చేస్తే జరుగుతుందనే మాట. మరి విశ్వాసము క్రీస్తులో మనకు అచంచల విశ్వాసం ఉండాలి. విశ్వాసం కర్త 3 రకాలుగా మనం అనుకోవచ్చు. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు శక్తిమంతుడు, సర్వాధికారి. రెండవది వాగ్దానాలు శక్తి గలవి, వాగ్దానాలు ప్రోత్సాహం ఇస్తాయి, వాటిపై ఆధారపడాలి. 3 ఆయన చిత్తంలో ప్రణాళిక ఉంది, అందుకే మనకి విశ్వాసం శక్తి కలదంటున్నాం. విశ్వాసము అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తుంది. ఆత్మఫలాల్లో ఇది 3వ సెట్లో ఉంది కదా. మరి మనం ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి వరుసగా మనం నేర్చుకుందాం. కానీ చివరి 3 మనం ఇది నేర్చుకోవడానికి నేను ఆశిస్తున్నాను. మరి క్రీస్తులో గొప్పగా ప్రారంభమైనటువంటి విశ్వాస జీవితంలో మనము విశ్వాసత అంటే నమ్మకత్వం. అది విశ్వాసము అంటే విశ్వాసం వేరు, నమ్మకత్వం వేరు. విశ్వాస్యత వేరు, విశ్వాసము వేరు. ఒకటి ఏంటంటే నేను వేరొకరు నమ్ముట విశ్వాసము, వేరే వాళ్ళు మనల్ని నమ్మటము నమ్మకత్వం. దేవుడు మనల్ని నమ్మాడు, ఆయనకు మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? పరిశుద్ధాత్మ నమ్మకం కలిగిస్తుంది కదా. 1 దశలోనికి 5:24లో మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు. పిలాపు వాక్యాల 3:22లో దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన అనుదిన వాత్సల్యము ఎడతెక్క ఉంటుంది అని చెప్పుకున్నాం. కీర్తనలో నమ్మకత్వం గురించి చాలాసార్లు రాయబడింది. 2 తిమోతి 6:12లో విశ్వాస సంబంధమైన మంచి పోరాడు, నిత్య జీవం చేపబట్టు, అది ఉపయోగపడుతుంది కాబట్టి అనేకుల ఎదుట సాక్ష్యంగా ఒప్పుకోవాలి. అనేకుల ఎదుట రక్షకుడిని ఒప్పుకోవడమే మన విశ్వాసం అనుభవాన్ని పంచుకోవడమే కదా. నమ్మకత్వంతో జీవించాలి. నమ్మిన దానికే ప్రాణాలు తెప్పించే వాళ్ళు అన్యులు కూడా ఉన్నారండి. అయితే సృష్టికర్త ఎంత గొప్ప దేవుడు మనకుంటే మనం దేవుని కొరకు ఎంతగా నమ్మకత్వం కలిగి ఉండాలి. తీతుకు 2:11లో సంపూర్ణమైన మంచి నమ్మకత్వంను కనపరచమని కూడా చెప్పాడు. దాన్ని ఇంకా మనకి ఇక్కడ ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకంగా ఉండము, జీవ కిరీటం ఇస్తాను, ఈ కిరీటం ఇస్తాను, మరణం వరకు నమ్మకంగా ఉండాలని హెచ్చరించబడ్డాం. ఇది క్రీస్తులో గొప్ప ప్రారంభమై ఆ విశ్వాసత అంతం వరకు స్థిరంగా ఉండాలి. ఎదుటివారి పట్ల గొప్ప విలువలు కలిగి కాపాడుకోవాలి. ఒక బిల్డర్ అంట ఎంతో నమ్మకం, పనోడు చాలా నమ్మకంగా చాలా మంచి ఇల్లు కట్టిపెట్టాడట. జీవితాంతం వరకు, వృద్ధాప్యం వరకు చేశాడట. చివరిగా నా కోసం ఒక మంచి ఇల్లు కట్టయ్యా, చివరిగా రిటైర్ అయిపోతున్నావు కదా అంటే అతను విసిగిపోయి పిచ్చి పిచ్చిగా పైపోయిన ఆకారం మాత్రం గంభీరంగా ఉంచి లోపలంతా విలువలేని వస్తువులతో కట్టి పెట్టేసేసి అయిపోయిన పని అని వెళ్ళిపోయాడట. అయితే ఒక రోజు అందరినీ తను బంధువులు, స్నేహితులు అందరూ పిలిచి నా కోసం ఇల్లు కట్టి పెట్టాడు, ఎంతో మంచోడు, నమ్మకస్తుడని ఇల్లు చూపేటప్పటికి అదంతా నాసిరకంగా విలువలేనిదిగా ఉంటే అప్పుడు ఆ పన్నోడు తన్నారట, నువ్వు ఇంత కష్టపడ్డావు కాబట్టి అల్లు నీకోసమే బాబు అన్నాడట. అది ఎంతో సిగ్గుపడిపోయాడంట. తను ఆయన కోసం అనుకుని ఎంతో విసుగుదలతో కట్టేశాడు. కానీ అంతం మాత్రం ఎంత నమ్మకస్తుడిగా గడిపినప్పటికీ స్వార్థంతో అంతం మాత్రం తను చాలా నిరుపయోగంగా జరిగిపోయింది, దిగులు పడ్డాడు. అదే రకంగా మన విశ్వాసము అంతం వరకు కూడా నమ్మకత్వంగా ఉండాలి. ఆ పనివాళ్ళ ఉండకూడదని మనం గ్రహించుకోవాలి. నిజంగానే మన నమ్మకాన్ని కాపాడుకుందాం. రెండవది సాత్వికము. సాత్వికం చక్కటి మాట అండి. మనలో మనం సాత్వికం కలిగి ఉండాలి. అధికారాన్ని, బలాన్ని, శక్తిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. అందుకనే కొండ మీద ప్రసంగంలో ఫస్ట్ మాటల్లోనే ఏమన్నాడు? సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, వారి చేత గొప్ప కార్యాలు చేయించుకునే దేవుడు మనకున్నాడు. క్రీస్తు మన బైబిల్లో ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఒకటి ఏంటి తెలుసా? మత్తయి 11:29లో నేను సాత్వికుడను, దీన మనసు కలవాడనని తానుగా ఒప్పుకున్నాడు. సాత్వికుడను, దీన మనసు గలవాడు. ఆయన మనం అనుసరించాలంటే మనం కూడా సాత్వికులము, దీన మనసు కలిగిన వారంగా ఉండాలి. సంఖ్యాకాండము 12:3లో మోషే మిక్కిలి సాత్వికుడు. నిజంగా ఎంత విలువైన సాక్ష్యం ఇచ్చాడండి. సాత్విక గలవాడు మోషే.
అహరోను అక్క వ్యతిరేకించిన నోరెత్తలేదు. వాళ్ళ కోసం మళ్ళీ విజ్ఞాపన చేశాడు. ఎంత మంచివాడండి మోషే. క్రీస్తు ఎంతో ఔన్నత్యం గలవాడు. మోషే కూడా సాత్వికుడై ఉన్నాడు. అలాగే యోబు, నోబహు అందరూ కూడా గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. 2 తిమోతి 2:25లో సత్యం విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మనసుకు మారు మనసు దయచేయను, అందువలన సైతాన్ తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వారిని వారి ఊరిలో నుండి తప్పించుకును వారిగా ప్రభు దాసురట్టి వారికి అంటే మనకు వ్యతిరేకించే వాళ్ళ కోసం సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడుగా కీడు సహించువాడుగా ఉండాలి. మనకు అటువంటి లక్షణాలు ఉన్నాయా అండి? మరి సాత్వికంతో ఉండాలి. మన కుటుంబాల్లో ఎంత రెచ్చిపోతాం, అనేక అనుభవాల్లో మనం ఎంతో ఆవేశపడిపోతాం. సాత్వికంతో జగడమాడకూడదు, సాధువుగా ఉండాలి, బోధించ సమర్థుడుగా ఉండాలి. క్రీస్తు అదే మన నుండి కోరుకుంటున్నాడు. కీడును సహించేవాడుగా ఉండాలి. కీడును సహించేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? రెచ్చిపోయే వాళ్ళే ఉన్నారు. అది మనం సాత్వికంగా ఉంటుంది నేర్చుకుందాం. మరి ఆత్మీయంగా విశ్వాసులు సహనం పాటిస్తూ సాత్వికంతో ప్రవర్తించుతూ క్రమశిక్షణ కలిగి జీవించడం అవసరం. మరి చక్కటి వాక్యం ఉంది 1 పేతురు 3:15. మరి నిర్మలమైన మనసాక్షి గలవారే, ఎంత మంచి మాట అండి. నిర్మలమైన మనసాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి ఎలా ఉండాలి? సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండాలి. కీడు చేసి శ్రమపట్టు కంటే మేలు చేసి శ్రమపట్ట మేలు కదా. ఎంత అమూల్యమైన వాక్యాలు మనకు బైబిల్. ఇవన్నీ వెలుగు తీసి సందర్భానుసారంగా చెప్పడానికే నేను ఇష్టపడుతున్నాను. అప్పుడంతా వేసేవాళ్ళు సిగ్గుపడేలాగా సాత్వికంతో జవాబు చెప్పుటకు సిద్ధంగా ఉండాలి. దేవునికి భయపడాలి. నోరు జారరాదు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు కొరుక్కొని నాలుగు కొరుక్కొని జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలండి. నేను కూడా ఒకసారి తొందరపాటు మాట్లాడిన తర్వాత దిగులు పడతాను. ఇప్పుడిప్పుడు ప్రభులో లోతైన అనుభవంలో పొందుకుంటున్న తర్వాత నేను నాలుకను మనసాక్షిని నేను టేమ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నానండి, నేర్చుకుంటున్నాను. తర్వాతది 3వది ఆశా నిగ్రహము. క్రైస్తవ విశ్వాస ఫలాల్లో ఇది కూడా ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ. మనం కంట్రోల్ చేసుకోవడమే. అదే ఇప్పుడు నేను నేర్చుకున్న మాట. నిన్ను నీవు నియంత్రణలో ఉంచుకోవాలి. అనుభవాలు కోరికలు అదుపులో ఉంచుకుంటే అది మన స్వయం నియంత్రణ అంటారు. మరి నియంతగా మారరాదు, కానీ నిగ్రహించుకోవాలి. మనకు రకరకాల కోరికలు ఉంటాయి. మరి ఒకవేళ ఆదివారం చర్చికి వెళ్ళే టైం క్రికెట్ మ్యాచ్ చూడాలనిపిస్తుంది అనుకోండి. మన ఏది చాయిస్? మనకి క్రికెట్ మ్యాచా, ఆదివారం చర్చా? మనం అది ఆలోచించుకొని ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక ఆదివారం చర్చికే వెళ్ళిపోవాలి. మనం కంట్రోల్ చేసుకునేదే ఆశా నిగ్రహము. మంచి కోరికలు కూడా ఉంటాయి. ప్రాధాన్యత మనం గమనించుకోవాలి. ఖర్చు పెట్టే విషయంలో కూడా దేనికి మనం ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి గలవో అవి మనస్కరించమని కూడా తెలుగు పత్రికలో ఉంది కదా. తర్వాత మరి 1 పేతురు మరి 2 పేతురు అండి 1వ అధ్యాయము 5-7 వరకు మనం విశ్వాసమందు ఆశా నిగ్రహమును చూసారా ఎంత చక్కగా చెప్పాడో పేతురు. విశ్వాసమందు ఆశా నిగ్రహమును అంటే అది ఆత్మఫలాల్లో మరి పౌలు చెప్పాడు, కానీ ఇక్కడ పేతురు కూడా ఆ మాట వాడాడు. ఎంత విలువైన ఆత్మ కలయికండి. జ్ఞానమందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకోవాలి. ఇది విస్తరించి నిష్ఫలం కాకుండా చేస్తుంది కదా, మనల్ని ప్రయోజకులుగా చేసేస్తుంది. తీతు 1:8లో అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, మరి స్వస్థబుద్ధి గలవాడు, నీతిమంతుడును, పవిత్రుడును. తీతు పత్రికలో కూడా ఈ మాట ఉంది. ఆశా నిగ్రహం గలవాడునై ఉండాలి. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అండి మనకి. ఇప్పుడు ఈ 9 ఆత్మఫలాలు నేను మీతో పంచుకున్న తర్వాత మనమందరం వాటిని చాలా తరువుగా ఆలోచించుకొని దాన్ని అలవరుచుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రతి విశ్వాసి ఈ రీతిగా ఉండాలి. 1 కొరింథీ 9:25 పందెమందు పోరాడువాడు అన్ని విషయంలో మితముగా ఉండను, జీవ కిరీటం పొందుటకు మనమైతే అక్షయ కిరీటం పొందుటకు మితముగా ఉందము. మితంగా ఉండటం అంటే ఏంటి? ఆశా నిగ్రహంతో ఉండటమే. స్వీయ నియంత్రణతో ఆశా నిగ్రహంతో ఉండాలి. కొరింథీయులకు 19 గ్రీకు వాళ్ళకి ఎక్కువగా చెప్తూ వచ్చాడు. 19లో గెలిస్తే వాళ్ళకి మరి ఆకులతోనూ పువ్వులతో చేసే కిరీటం ఇస్తారు, పాడైపోయేది. కానీ క్రీస్తు మనకిచ్చేది అక్షయ కిరీటము. అది వాడబాడని కిరీటము. అది పొందుకోవడానికే మన క్రైస్తవ జీవితంలో ప్రయాసపడాలి. మరి ఈ అనుభవాల్లో ఇంకా మనం చెప్పవలసినవి మంచితనము, దయాళత్వము, దీర్ఘశాంతము, సమాధానము, సంతోషము, ప్రేమ. ఈ 6 కూడా 2 రోజులుగా చెప్పుకుందాం. ఎంతో విలువైన తలంపులు. సరే, నేను
ఆ అనుభవం నేను మీకు చెప్తున్నటువంటి పద్ధతిలో చివరిగా నేను రాసినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అనేకం వాటిలో ఒక్కొక్కటి మీకు పాట రాసిన వాళ్ళ గురించి ఎక్కువగా నాకు ఇష్టం అండి. అది మీకు చెప్పడానికి నేను పాట పెట్టాను. ఆ సాక్ష్యాన్ని కూడా క్లుప్తంగా చెప్తాను. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అనే పాట రాసే ధన్యత ఇచ్చి గొప్ప సాక్షిగా జీవింపు చేసి క్రీస్తు గతంలో నా జీవితాన్ని మార్చిన సాక్ష్యం వివరిస్తా అందరికీ కృపనిచ్చిన దేవునికే నా కృతజ్ఞతలు. అమ్మ నాన్నగారికి స్వరంతో నా దీనస్థితిని తెలుపుగా రక్షణ పొందాను. నేను సాక్షిగా జీవిస్తున్నాను. బ్రదర్ జాన్ గారు, కలవి ప్రేమ మినిస్ట్రీ, ఆయన నంబర్ కూడా ఉందండి. మనం ఆయన ఎందుకు బ్రతుకుతున్నామో చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మరి అపొస్తలుల కార్యం 17:28 పరిచయం. యేసు నామములో వందనాలు, నా పేరు జాన్. ఆయన సాక్ష్యాన్ని ఉందన్నట్టుగా నేను చెబుతున్నానండి. మరి ఆయన పాట రాశాడని చాలామంది తెలియకపోయినా ప్రభు ఘనపరచబడ్డ నా భాగ్యం. అమ్మ తేజ మినిస్ట్రీలో నన్ను ఆహ్వానించారు. అప్పుడు నా సాక్ష్యం వివరించాను. మరి తేజ అన్నయ్య, కలవరి ప్రేమ మినిస్ట్రీ వారికి నాకు ఈ సాక్ష్యాన్ని బయలుపరిచినందుకు వందనాలు చెప్పాడు. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని ఈ పాట వినండి. అది రాసింది ఆ వ్యక్తి. ఆయన సన్నిధిలో అందరూ అనుభవించాలని పాట రాశాడు. గుంటూరు జిల్లా కలిదిండి అనే మండలంలో అమరావతి అనే చిన్న గ్రామంలో జన్మించాను. మా నాన్నకు నలుగురు అందములు. మేము హిందువులము. మారెమ్మ అనే గృహదేవతను పూజించేవారం. మా నాన్న నరసింహులు. చివరి కుమారుడు మా దేవ మా మా పూనకం వచ్చినప్పుడు కొన్ని కోరికలు కోరేది మా దేవత. అది తీర్చుకుంటూ జీవించేవారము. శ్రీరామనవమి రోజు జన్మించిన కారణంగా మరి నా పేరు రాము అని పేరు పెట్టారు. నాకు జ్వరం వచ్చి పోలియో వచ్చి కాలు చచ్చిపడిపోయింది. లేచి నడవలేని స్థితి. మేము అన్యులము. దేవుడు తక్కువ జాతి వారిని దేవుడని మేము దేవుణ్ణి క్రీస్తుని నమ్మలేదు. నా స్నేహితుడు చర్చికి రమ్మని పిలిచాడు. వెళ్ళగా ప్రభు స్వరంతో మాట్లాడారు. నాకు అద్భుత స్వస్థత లభించింది. పరుగెత్తే ధన్యత పొందాను. ఏది పోగొట్టుకుంటున్నామో అని తిరిగి ఇచ్చేవాడే దేవుడు. మా దేవత నాకు నడకివ్వలేదు. క్రీస్తే నాకు అద్భుత నడకిచ్చాడు. మా అమ్మ నాన్న క్రీస్తుని నమ్మారు. నీటి బాప్టిజం తీసుకున్నాం. పరిచర్యలో వాడబడుతున్నాం. 9 ప్రాంతాల్లో పరిచర్య విస్తరించింది. 2017లో ఈ పాట రాశాను. అవసరాలకు ఫీజును డబ్బులుండేవి కాదు. మీటింగులు పెట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టేవారు. నాకు బట్టలు కొన్నప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత వేసుకునేవాడిని. మంచి ఆహారం ఉండేది కాదు. ఒకసారి సంచి నిండా డబ్బు తెచ్చారు. మందిరం కొరకు మాకున్న స్థలం అమ్మారని తెలిపారు. నేను తిరుగుబాటు చేశాను. నేను కూడా సేవకు రావాలి, నా కొరకు కన్నీరు కార్చారు. బైబిల్ పట్టుకున్న బైబిల్ విసిరేశాను. నేను కోల్పోతున్నట్టు ప్రభు దర్శనంలో చూపారని తెలిపారు. ఆత్మకడ్గమైన ఆయన వాక్యము అందరికీ కావాలి. వాక్యంతో సైతాన్ని ఎదిరించగలము. 2015లో ఒక స్వరం విన్నాను. 2016లో నువ్వు చూడవు అనిపించింది. అమ్మ నాన్న మంచి విశ్వాసులు. నన్ను ప్రార్థన చేసుకోమన్నారు. నేను చదివి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తానని తెలిపాను. చావు కొరకు ఆత్మహత్య ప్రయత్నం చేశాను. విషం మందు తాగాను. ఫ్యాన్కు ఉరేసుకున్నాను. వేగంగా బైక్ మీద పోతుండగా కింద పడ్డాను. అయినా చావు రాలేదు. 2015 మీటింగ్కి వెళ్ళి వస్తుండగా బ్రిడ్జి మీద నుంచి దూకాలని ప్రయత్నించాను. ప్రార్థనా వాక్యం దూరం అయ్యాను. ఆ సమయంలో మెల్లని స్వరం విన్నాను. నేను మోషే తండ్రి నన్ను పలికారు. ఆ సమయంలో తల్లిదండ్రులకు మీ కుమారుడు మరణావస్థలో ఉన్నారని తెలిపారు. అప్పుడు వారు నా కొరకు కన్నీటితో ప్రార్థన చేశారు. మీరు పాపం చేత అపరాధం చేత తెచ్చిన వారే ఉండగా క్రీస్తుతో మేము బతికించిన ఎఫ్ఎస్సి 2:1 మనం ఆయన బతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని కొందరు చెప్పుకొంచున్నారు. అపొస్తలుల 17:28 వాక్యము ప్రార్థనలు లేదు. పాపం చేయకుండా ఉంటకు వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనలో ఉంటే పాపానికి లోకానికి రాజీపడము. ఆ రోజు అమ్మ నాన్న ప్రార్థన నన్ను బ్రతికించింది. ప్రభు నాతో సూటిగా మాట్లాడారు. బాబు, నువ్వు వద్దన్న నీ జీవితం నాకు కావాలి. నాపై చేతులు ఉంచారు. నాకు పాటనిచ్చారు. ప్రభు పదాలను చూడరు. పాటలో ఉండే పదాలు చూడరు, హృదయాన్ని చూస్తారు. చాలామంది ప్రశ్నించారు, నీ పాట ఇంతగా ఎలా గుర్తింపు పొందింది అని ప్రభువే అని జవాబిచ్చాను. రాగము గొప్పదైనా, పదాలు గొప్పదైనా అనేకుల కళ్ళలో నీరు తెప్పించగల ఈ పాటకు కారణం 2 సంవత్సరాలు ప్రతి రాత్రి ఏడ్చాను. నా భాష, నా పాట ఎవరు గ్రహిస్తారు? 2020లో ఈ పాట బయటపెట్టాలని చెప్పారు. ప్రభు దయ వల్ల నా కంఠంలో పాడిన పాట ప్రజాదరణ పొందింది. హృదయాంతరంగాల్లోంచి వచ్చిన పాట కనిపెట్టి ప్రభు ఎప్పుడు బయటపెట్టారో అప్పుడు బయటపెట్టినప్పుడే అది ఎంత గొప్పగా ప్రజాదరణ పొందటం నా ప్రభు కృప. దేవునికి మహిమ కలుగు కాక. చిన్నప్పుడు 2 కాళ్ళు చచ్చుబడి నడవలేని స్థితిలో విశ్వాస ద్వారా క్రీస్తుని చేర్చగా నాలో అద్భుతం జరిగింది. దానివల్ల అమ్మ నాన్న ప్రభుని నమ్మారు. నేను సేవకత అంకితం చేసుకున్నాను. నా పేరు రామ్ నుండి జాన్గా మార్చుకున్నాను. నాన్న పేరు నరసింహుల నుండి మోషేగా మార్చారు. నీటి బాప్తిసం పొంది
అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ ఆత్మజాలరిగా పనిచేస్తున్నాను. నేను సేవ చేస్తూ సాగిపోతున్నాను. నా జీవితం ప్రభువుతో అంకితం ఇచ్చాను. పాట ద్వారా ప్రభు నాకు విలువైన గుర్తింపు ఇచ్చారు. ఆ పాటలో మాటలు ఏంటంటే, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా నేను బ్రతుకులేనయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు, బాధల నుండి నన్ను బ్రతికించుటకు, నీవే రాకపోతే నేనేమైపోదునో, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులందరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నాలే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. ఈ మాట ఎంత మంచి మాట అండి. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుస్తా, విశ్వాసానికి కర్త నీవే నా గమ్యం, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టం, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. ప్రభు నాకు మాట ఇచ్చి, పాట ఇచ్చి, గుర్తింపు ఇచ్చి అనేక స్థలాల్లో మహిమపరచబడుతున్నారు. అనామకుడు నాకు గుర్తింపునిచ్చిన దేవునికే స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభు ఎంతోమంది అనామకుల్ని ఎంతో గుర్తింపు గల వ్యక్తులుగా చక్కటి పాటలను ఇచ్చారండి. నేను సాధ్యమంత మట్టుకు పాటలు రాసిన వాళ్ళని చాలామంది నేను ఈ పుస్తకాల్లో రాశాను కనుక నేను కొద్దిగా వాక్యం చెప్పుకుని మరి ఒక పాట రాసిన వ్యక్తిని పరిచయం చేద్దామని ఆశతో ఉన్నాను. మరి మంచి సహృదయంతో మీరు అంగీకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రభు దయా కృప మనందరితో సదా ఉండుగాక. ఆమెన్.